క్రైమ్ నెంబర్ 231/2024 క్రైమ్లో మనము 2 వీక్స్ బ్యాక్ ఒక 350 గ్రాముల ఆల్ఫాజోలం పట్టుకోవడం జరిగింది. సో దానిలో ఆ రోజు చెప్పినట్టు దాని సప్లై చైన్ అసలు ఎక్కడి నుండి వచ్చింది అంతా కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఆ ఇన్వెస్టిగేషన్లో చాలా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. సో దాదాపు అక్యూజ్డ్లకి కొన్ని కోట్ల ఆస్తులు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా గిర్మగాని సుధీర్ గౌడ్ ఈజ్ ద మెయిన్ కింగ్ పిన్, మెయిన్ ప్రధాన నిందితుడు. ఈ సుధీర్ గౌడ్ యాక్చువల్గా బేసిక్గా ఇతను మెదక్ను వాస్తవ్యుడు. ఇక్కడికి ఒక 15 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడ చాలా వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్తా ఉంటాడు. బట్ ఇతను చేసే పని ఈ కల్తీ కళ్ళులో కలిపే ఆల్ఫ్రాజోలంని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. గత 9 సంవత్సరాలుగా వివిధ సప్లయర్ల నుండి తీసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి కొన్ని కేజీల చొప్పున అమ్మేవాడు. దాని తర్వాత ఇతనికి బిశ్వేశ్వర్ సింగ్, ఇతను ఒరిస్సా వాస్తవ్యుడు. ఈ బిశ్వేశ్వర్ సింగ్ పరిచయం అయ్యాడు. ఈ బిశ్వేశ్వర్ సింగ్ నేపథ్యం వచ్చి ఇతను ఒక కంపెనీలో, ఒక ఫార్మా కంపెనీలో పనిచేశాడు. ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు ఆల్ఫ్రాజోలంని ఎట్లా తయారు చేయాలనేది అతను నేర్చుకున్నాడు. నేర్చుకొని దాదాపు ఈ బిశ్వేశ్వర్ సింగ్, సుధీర్ గౌడ్ మరియు శ్రీవాణి, సుధీర్ గౌడ్ వాళ్ళ వైఫ్, వీళ్ళు ముగ్గురు, దాంతోపాటు ఇంకొక అతను రాజేశ్వర్ శర్మ అని చెప్పేసి ఇతను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా తీసుకొని 2023లో హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్లో ఒక కంపెనీని కొన్నారు. అక్కడ లక్ష్మణ్ గౌడ్ అనే ఒక అతని దగ్గర ఈ ఒక కంపెనీ ఏంటిది సాయి ప్రియా కెమికల్స్ అని ఒక పెద్ద కంపెనీని కొన్నారు. మనము ఫొటోస్లలో చూడొచ్చు. ఆ కంపెనీని కొని, అది సిక్ ఇండస్ట్రీ కంపెనీని కొని అక్కడ ఈ రియాక్టర్స్, బాయిలర్స్ ఏదైతే ఆల్ఫ్రాజోలంకు తయారు చేయడానికి కావాలనో దాని ఇంతకుముందు అయితే వీళ్ళు విరివిగా ఈ పెడ్లర్ లాగా బల్క్ క్వాంటిటీస్ 5 కేజీలు 10 కేజీలు కొని కిందికి 1/2 కేజీ 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ సప్లై చేసేవారు. కాకపోతే మనం వేరే దగ్గర కొనడం ఎందుకు, మనమే తయారు చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఒక పెద్ద ప్లాంట్, దాదాపు ఒక 7-8 కోట్లు పెట్టి ఆ ప్లాంట్ కొనడం జరిగింది. దానికి ఒక 2-3 కోట్లు పెట్టి కరెంట్ కనెక్షన్, పీసీబీ అప్రూవల్ అవన్నీ కూడా తీసుకొని అక్కడ దాదాపు ఒక 2023లో ఒక ప్రతి బ్యాచ్, అంటే ఒక బ్యాచ్ తయారు చేయడానికి దాదాపు 10 నుండి 12 రోజులు టైం పడుతుంది. అట్లాంటిది దాదాపు ఒక 1 ఇయర్లో ఒక 50 బ్యాచ్లు వీళ్ళు తయారు చేయడం జరిగింది. తయారు చేసి దాన్ని హైదరాబాదు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ ప్రతి డిస్టిక్లో ఎక్కడెక్కడైతే కల్తీ కళ్ళు తయారవుతుందో అక్కడక్కడికి వీళ్ళ మిగతా అక్యూజ్లు అందరూ ఉన్నారు. వీళ్ళు అమీర్ అని చెప్పేసి, శ్రీనివాస్ అని చెప్పేసి, దాంతోపాటు డాలరి, సాయిలు, లింగన్న, కలారి, అశోక్ గౌడ్, విశాల్ గౌడ్, శ్రీకాంత్, తోగిట రాజు, సుధాకర్, ఇట్లా ఒక 10-12 మందిని ఇప్పటివరకు మాకు తెలిసింది. వాళ్ళందరినీ పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలా డబ్బులు సంపాదించి దాదాపు కొన్ని నిజం చెప్పాలంటే నమ్మలేని నిజాలున్నాయి. చాలా కొన్ని 10ల సంఖ్యలో సంగారెడ్డిలో ప్లాట్లు, విల్లాలు సుధీర్ గౌడ్ పేరు మీద దాదాపుగా ఇప్పటివరకు ఐడెంటిఫై చేసింది ఒక 13 కోట్ల విలువ చేసే 8 ప్రాపర్టీస్, ఒక 2 కార్స్. తయారీదారుడు ఎవరైతే ఉన్నారో గత 13-15 సంవత్సరాల నుండి మారు పేరుతోటి వీళ్ళంతా కూడా చేస్తున్నాడు. ఇతంది కూడా దాదాపు ఒక 13 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే కాకుండా ఈ రాజేశ్వర శర్మ అతని దగ్గర కూడా దాదాపు ఒక 2 కోట్ల ప్రాపర్టీస్ని చేయడం జరిగింది. ఇది కాక ఈ ఆల్ఫ్రాజోలం తోటే లాస్ట్ 1 ఇయర్లో వీళ్ళు దాదాపు మా అంచనా ప్రకారం ఒక 20 కోట్లు సంపాదించినట్టు అనుకుంటున్నాము ప్రాథమిక విచారణ వరకు. అంతకుముందు ఇది తయారీ కంటే ముందు డిస్ట్రిబ్యూషన్ షిప్ చేసేది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి కూడా తీసుకొచ్చి వివిధ ప్లేస్ల్లో ఈ ఆల్ఫ్రాజోలం రీసేల్ చేసేది. దాంతో కూడా దాదాపు సంపాదించడం జరిగింది. దాదాపుగా వీఆర్ సస్పెక్టింగ్ దట్ ఆల్మోస్ట్ ఒక 50 నుండి 60 కోట్ల ఆస్తులు కూడా పెట్టారు. సో ఇది చాలా పెద్ద మొత్తంలో, ఎందుకంటే వీళ్ళకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదీ లేదు. విశ్వేశ్వర్ శర్మ ఒరిస్సా నుండి వచ్చి ఇక్కడ ఒక నార్మల్ ఎలక్ట్రీషియన్గా జాయిన్ అయ్యి దాని తర్వాత ఈ ఆల్ఫ్రాజోలం ఎట్లా తయారు చేయాలి, అందులో ఉండే కెమికల్స్ ఏంటి, కాంపోనెంట్స్ అన్నీ కూడా నేర్చుకొని సో ఈ రకంగా ఆల్ఫ్రాజోలం తయారీకి చేశాడు. సో యాజ్ యూజువల్గా మనము సంగారెడ్డిలో ఎప్పటి నుండి అయినా కూడా మనము ఏదో కింద ఫుడ్ సోల్జర్స్ని కాకుండా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మెయిన్ కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళను
ఫోకస్ చేయడం జరిగింది. గాంజాయి సంబంధించిన కేసులో కూడా మనం మహారాష్ట్ర నుండి కూడా దాదా పాటిల్ అనే అక్యూజ్డ్ మెయిన్ కింగ్ పిన్ ఎవరో వాళ్ళని పట్టుకోవడము, ఒరిస్సా నుండి కూడా వాళ్ళని తీసుకురావడము చేయడం జరిగింది. అలాగే ఆల్ఫాజోలంలో కూడా ఈ చిన్న చిన్న వాళ్ళని కాకుండా పెద్ద ఎవరైతే ప్రధాన నిందితులు ఉంటారో వాళ్ళని చేసి ఒక పెద్ద ఇండస్ట్రీని కూడా అనెర్త్ చేయడం జరిగింది. ఇప్పుడు సంక్రాంతి తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేయడానికి కూడా వాళ్ళు స్టార్ట్ అవబోతున్నారు. సో ఈ విషయంలో చాలా కష్టపడి ఇప్పుడు ఈ రోజు కూడా దాదాపు వీళ్ళ కస్టడీలో 740 గ్రాముల ఆల్ఫాజోలం కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక 3 కార్లు, ఒక 6 సెల్ ఫోన్స్ సీజ్ చేశాము. సో దీనిలో ఎస్పెషల్లీ పటాన్చేరు డిఎస్పి గారు మరియు సిసిఎస్ టీం, కంప్లీట్ సిసిఎస్ టీం అంతా కూడా ఒక వారం 10 రోజుల నుండి ఇదే పని మీద పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళ యొక్క అంటే ఎందుకంటే దీనిలో కోడ్ లాంగ్వేజెస్ చాలా ఇంకా డీటెయిల్గా వెళ్తే ఇతను ఏంటంటే చిన్న చిన్న ఫోన్లు వాడి ఒక్కొక్కరికి పర్సన్కి ఒక ఫోను అంతే తప్ప ఇది ఐడెంటిటీ ఈయన పేరు కూడా ఎవరికి తెలియదు, ట్రేడర్ అని మాత్రమే తెలుసు. ఈయన ఫేస్ తెలియదు. ఈయన తెలియకుండా దాదాపు చాలా చాకచక్యంగా దీన్ని నడిపాడు. ఆ ఫోన్ నెంబర్లు కూడా వేరే వాళ్ళ ఫోన్ నుండి తీసుకోవడము, మంత్లో కోడ్ పెట్టుకుని ఆ టైంలోనే ఆపరేట్ చేయడము, దాని తర్వాత మళ్ళీ ఆఫ్ చేయడము. సో చాలా చాకచక్యంగా చాలా ఇంటెలిజెంట్గా పోలీసులకు దొరకకుండా చాలా రోజులు ఉన్నాడు. బట్ అవర్ సిసిఎస్ టీమ్ అలాంగ్ విత్ జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ లెడ్ బై సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ అండ్ రామానాయుడు అండ్ శ్రీకాంత్ ఎస్ఐ అండ్ ఆల్ అవర్ స్టాఫ్ చాలా బాగా అద్భుతంగా చేశారు.